రష్యాకు బిగ్ షాక్ ఇచ్చింది యుక్రెయిన్. రష్యా ఆయిల్ రిఫైనరీని పేల్చేసింది యుక్రెయిన్. దీంతో అక్కడ భారీగా మంటలు చెలరేగుతున్నాయి. రష్యన్ సైనికుల అవసరాలకు ఇక్కడి నుంచే ఇంధనం తరలింపు జరుగుతూ ఉంటుంది. మిలిటరీ ఎయిర్ బేస్తో పాటు ఎలక్ట్రానిక్ ఫ్యాక్టరీపై యుక్రెయిన్ దాడి చేసింది. మరోవైపు రష్యా సమీపంలోకి 2 అమెరికన్ అణు జలంతర్గాములు వెళ్లిన సందర్భం. అమెరికా ఎంట్రీతో మరింత ఉద్రిక్తతలు పెరుగుతున్నాయా? దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయిల్ రిఫైనరీ మీద దాడి జరిగింది. ఇది ఎంతంటే ఏకంగా ఒక్కసారి ఆలోచించే ప్రయత్నించండి. నేను చెప్పే మాట బహుశా మీకు నమ్మశక్యం కూడా కాకపోవచ్చు. ఎందుకంటే యుక్రెయిన్ క్లెయిమ్ చేసుకుంది ఈ డ్రోన్లతో దాడి చేశామంటూ కూడా యుక్రెయిన్ చెప్పుకొచ్చింది. 2 రష్యన్ ఆయిల్ రిఫైనరీస్ని పేల్చేశామంటూ యుక్రెయిన్ చెప్పుకొచ్చింది. రాజన్ రిఫైనరీ 190 కిలోమీటర్లు, మాస్కోకి 193 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది